గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. నాకు నార్మల్ లైఫ్ లీడ్ చేయడమే ఇష్టం. కానీ అతను సక్సెస్ అవ్వాలంటే అలా చేశాడు కాబట్టి నేను కూడా అలా చేసేసి కోట్లు సంపాదిస్తా. అసలు నాకు కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదు. నాకున్న దాంతో నేను హ్యాపీగా ఉంటా. కానీ వాడు అలా ఉన్నాడు కాబట్టి నేను ఇలా చేయాలి. ఇలా చాలా మంది తెలియకుండా మానిపులేట్ చేస్తుంటారు. మనం కూడా మానిపులేట్ అయిపోయి వాళ్ళలాగా బిహేవ్ చేయడం, వాళ్ళలాగా మనం అయిపోవాలని అనుకోవడం చేస్తూ ఉంటాం. అది ఎంతవరకు రైట్ అండ్ మన లైఫ్‌కి అది ఎలా ఉపయోగపడుతుంది? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తెనేటి గారు ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. చెప్పండి. నాకిప్పుడు ఎంత వస్తుందో అంతే చాలు. నా జీవితం ఎలా ఉందో నేను దాంతో హ్యాపీ. నా పిల్లలు చదువుకుంటున్నారు. మేము 3 పూట్ల ప్రశాంతంగా తింటున్నాం. హాస్పిటల్‌కెళ్తే చూపించగలిగినంత డబ్బు నా దగ్గరుంది. చాలు. కానీ వాడు ఏదో చేసి కోట్లు సంపాదించాడు. నేను కూడా 24 గంటలు ఇంకా దబదబ కష్టపడి వాళ్ళలాగా అయిపోవాలి. లేకపోతే ఇంకొకరి జీవితం ఇలా ఉంది, నేను కూడా అలా చేసేయాలి. మన జీవితాన్ని ఇంకొక 10 మందితో పోల్చుకొని వాళ్ళలాగా మనం కావాలని ఉన్న హ్యాపీనెస్‌ని పోగొట్టుకుంటూ ఉంటారు చాలా మంది. సో దీనికి అసలు ఆ థియరీ ఏంటి? ఎలా చూడగలం వాళ్ళని మనం? ఎవరితోనూ కంపేర్ చేసుకుని పరుగులు తీయద్దు. ఓకే. వాడు ఎందుకు పరిగెడుతున్నాడో, వాళ్ళ నీడ్ ఏంటో వాళ్ళది. మనకి మీరు అన్నట్టుగా అన్ని ప్రశాంతంగా ఉంటే, అన్ని టైం టు టైం ఉంటే, దట్ ఈస్ ద ఛాన్స్ వేర్ యూ కెన్ గ్రో మోర్. ఓకే. అన్ని బాగున్నాయి. ఇప్పుడు ఏమీ లేవు, వాడికి ఎవ్రీడే స్ట్రగులే పెద్ద స్ట్రగుల్. ఓకే. అన్నీ ఉన్నాయి అంటే అక్కడి నుంచి ఇంకో మెట్టు ఎక్కడం, అక్కడి నుంచి పైకి వెళ్ళడానికి నీకు ఛాన్స్ ఉంది. డూ ఇట్. ఓకే. నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఇప్పుడున్న దాని వల్ల వాటిని తెంచుకుని కాదు. 24 గంటలు పరిగెట్టాలని నడుచురా, అది తప్పు. బట్ ఆల్వేస్ కీప్ ఆన్ ఇంప్రూవింగ్. ప్రతిరోజు పెరగడానికే ప్రయత్నము చేయండి. వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే. ఇష్టం లేకపోవడము అనేది పర్సనల్ అబ్సల్యూట్లీ చాయిస్. ఇష్టం ఉంటేనే చెయ్యాలి. ఇష్టము లేకపోతే వాళ్ళు ఎంత ప్రెజరైజ్ చేసినా, అవతల వాడు ఎంత గొప్పగా అయినా మనకి అవసరము లేదు వెన్ ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్. ఇది ఎంత ఇంపార్టెంట్గా చెప్తున్నా అంటే, కొన్ని రోజుల తర్వాత మనకు ఆటోమేటిక్గా ఒక స్లాట్ వస్తుంది వేర్ అరే నేను అప్పుడు కష్టపడి ఉండాల్సిందా, అప్పుడు ట్రై చేసి ఉండాల్సిందా అనేది వస్తుంది. అలాంటప్పుడు నేను ఐఎమ్ హ్యాపీ అనేది కంటెంట్ఫుల్గా ఉంటే, ఓకే. కొంతమంది ఏం చేస్తారంటే చేతగాక, ఇంకా అంతకంటే చెయ్యలేక, ఆ చేతగానితనానికి చాలు నాదో ఉన్న దాంట్లో సంతోషం అని చెప్తారు. ఓకే. నేను అంటుంది, ఒకవేళ గనక నిజంగా నీకు మనస్ఫూర్తిగా కంటెంట్మెంట్ వచ్చింది అంటే నథింగ్ లైక్ ఇట్. అలాంటి వాడికి అసలు ఈ కంపారిజనే రాదు. నిజంగా పాయింట్ దట్ ఒకవేళ నిజంగా కంటెంట్గా ఉంటే, అవతల వాడు నిజంగా జెట్ ప్లేన్లో దిగినా సో వాట్ విల్ హ్యాపెన్, ఎలాగైనా అక్కడికే రావాలి అనే దాంట్లో ఉంటారు. లేదు, నాకు ఛాన్స్ లేదు ఇప్పుడు ఎదగడానికి, సో అందుకని ఎవడన్నా ఎదుగుతుంటే అవన్నీ అవసరం లేదురా, ఇప్పుడు ఉంటే చాలు, సంతృప్తిగా ఉండాలి అని స్టోరీలు చెప్పడం వేరు. ఒక అబ్బాయి 22,000 సంపాదిస్తున్నాడు. ఒక అతనికి 5 lakh 6 lakh ప్యాకేజ్ వస్తుంది. ఇంకా ఏముంది, 20 అయినా అదే తిండి తింటాం, 5 lakh అయినా అదే తిండి తింటాం అన్నాడు అనుకో. చాలా ఉన్నతమైన ఆలోచన విధానంలో ఉంటే వేరే. దట్ ఒక యోగిక్ థాట్ ప్రాసెస్. ఏమునే డబ్బులు అంతే కదా, ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఆల్ దట్ అనుకుంటే వేరే. కానీ ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ టైం వచ్చాక, నాకు లోన్ రావట్లేదన్నా, నాకు ఇన్సూరెన్స్కి కావాల్సినంత డబ్బు సరిపోవట్లేదు, అప్పుడు ఏదైనా చేసుంటే అని ఆలోచిస్తారు చూసారా. అలాంటి వాళ్ళకి చాలా స్ట్రగుల్ అవుతారు. సో చేతగాక ఉండిపోవడం వెరీ రాంగ్. చేతనై చెయ్యలేకపోవడం వెరీ రాంగ్. ఎందుకంటే మన హ్యూమన్ లైఫ్లో యు ట్రై సో మెనీ థింగ్స్, ఏమవుతుంది, ఏమీ కాదు. మేము ఎలా ట్రై చేస్తామంటే, కావలసిన బేసిక్ నీడ్స్, మనిషి పుట్టిన తర్వాత హార్డ్లీ 10 ఘట్టాలు ఉంటాయి. ఓకే. పుట్టాడు, చదువుకోవాలి, ఓకే. చదివే టైము, ఆ టైంలోనూ హెల్త్ బాగా చూసుకోవాలి, ఓకే. దాని తర్వాత జాబ్ రావాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు అమ్మ నాన్న బాగా చూసుకోవాలి, దాని తర్వాత ఏజ్ అయిన తర్వాత ఏ అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ ఎక్కువ రోజులు ఉండకుండా ఉండాలి, చచ్చిపోవాలి. ఇంతే, ఏముండదు. ఇవి బేసిక్ నీడ్స్ అయిపోతే, ఓకే, వీటికి సంబంధించినవన్నీ అరేంజ్ అయిపోతే ఇంకా హయ్యర్ వెళ్ళాలి. ఈ లైఫ్, హ్యూమన్ లైఫ్ని ఎక్స్ప్లోర్ చెయ్యాలి. మనకు అందుకే చెప్పారు,
ఫస్ట్ బ్రహ్మచర్యం, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం. సన్యాసం. అన్ని స్టేజులు దాటి వెళ్ళాలి. ఓకే. ధర్మార్థ కామ మోక్షములు చూడాలి. వాటి కోసం ప్రయత్నము చెయ్యాలి. ఏదీ చేయకుండా ఉన్న 20,000లో నేను సర్దేసుకుంటా అనేటట్టుగా ఎప్పుడు మనిషి ఉండకూడదు. బికాజ్ మనిషి ఇన్హరెంట్ ఫీలింగే ఎదగాలి. ఓకే. ఇన్హరెంట్ ఇప్పుడు భూమి ఇంత పెద్దది కదా, ఈ భూమి అంతా నిండిపోయాక అప్పుడు మార్స్ ట్రై చేసుకోవచ్చు కదా. మార్స్ మీదకి ఎందుకు వెళ్తున్నాం? యు అండర్స్టాండ్ దట్ మనం ఎప్పుడు నిరంతరము హ్యూమన్ బీయింగ్స్ ఎక్స్పాండ్ అవ్వాలి అని ట్రై చేస్తాం. ఇది ఏదో నాకు డబ్బు లేక, ఛాన్స్ లేక, నేను చదివిన దానికి ఇంతే వస్తుంది కాబట్టి సంతృప్తి పడి అవన్నీ నాకు నచ్చవు, ఇలాగే ఉండాలి అనుకోవడం రాంగ్ థింగ్. ఒక ఆయన నా దగ్గరకు వచ్చి ఇలాగ స్పిరిచువల్ మాట్లాడుతుంటాను కదా, దాంతో ఏదో ఒకటి ఆర్గ్యూ చేయాలి కాబట్టి ఏం చేసుకుంటారు సార్ డబ్బులంతా? మీరు డాక్టర్, మీకు డబ్బులు ఎందుకు అన్నాడు. నాకు డబ్బు మీద పెద్దగా ఆశ లేదు అన్నాడు. డబ్బు మీద ఆశ లేకపోతే ఒక 2 కోట్లు సంపాదించి ఇట్లా గాల్లో విసిరేయాలి. అసలు సంపాదించే కెపాసిటీయే లేక, ఓకే, డబ్బు మీద ఆశ లేదు అని ఎప్పుడు అనుకోకూడదు. కెపాసిటీ తెచ్చుకుని పెంచుకుని దెన్ ఆ డిటాచ్మెంట్ రావాలి. అదే మజా. బేసిక్ గా కొంతమంది పెద్దవాళ్ళు, అరే నేను అప్పుడు అంతా పరిగెడుతూనే ఉన్నాను, ఏం ఎంజాయ్ చేయలేకపోయాను, లైఫే కనిపించట్లేదు, ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు ఏం లేవు, డబ్బులు తప్ప నా దగ్గర అనే వాళ్ళు ఉంటారు. ఎగ్జాక్ట్లీ, చాలా ఇంపార్టెంట్ పాయింట్ దట్. ఎవడైతే ప్రాసెస్ ఎంజాయ్ చేయడో వాడి లైఫ్ ఎప్పుడు ఎలాగూ బతకలేడు. ఒకవేళ ఇంట్లోనే ఉండి డబ్బులంతా ఉన్నా ఆ ఇంట్లో డబ్బులు ఉన్న ప్రాసెస్ని ఎంజాయ్ చేయకపోతే వేస్ట్. ఎవరైతే అన్నారో డబ్బుల కోసం పరుగులు తీసా అని, వాడు ఎంత బ్యూటిఫుల్ జర్నీ చేసేయాల్సిన డబ్బుల కోసం అక్కడికి వెళ్ళా, వాడితో ఇన్సూరెన్స్ పాలసీలు కట్టించా, దాని తర్వాత ఆ డబ్బు తీసుకెళ్ళి ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసా, బ్యూటిఫుల్ బతికారా అనేవాడికి బట్ నేను ఐ హ్యాడ్ వెరీ వెరీ బ్యాడ్ మెమరీస్ విత్ మై లైఫ్ అనడు. ఓకే, ఆ డిఫరెన్సియేషన్ హ్యూమన్ లైఫ్లో చాలామంది తప్పుగా మాట్లాడతారు. నేను అదే అంటాను, ఎవ్రీథింగ్ నువ్వు లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకుని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తేనే యూ విల్ ఎక్స్పాండ్, గ్రో. లేకపోతే నిజంగా ప్రతిదీ బ్యాడ్ ఎక్స్పీరియన్సే. డబ్బు ఉన్నా బ్యాడ్ ఎక్స్పీరియన్సే. నేను ఎంతోమందిని చూశాను, మీరు డబ్బులు సంపాదించే ఏం లేదన్నారు కదా, కొంతమందిని చూశాను వేర్ జీవితాంతం పరుగు చేసి డబ్బు ₹1 మిగుల్చుకోలే, ఏమీ చేయకుండా డబ్బులు ₹1 మిగుల్చుకోలే. సో ఇక్కడ లైఫ్ని లైఫ్గా ఎంజాయ్ చేయాలి, ఇవన్నీ ఎక్స్ట్రా నాకు. సో అప్పుడు డబ్బు వచ్చినా రాకపోయినా ఐ హ్యావ్ ట్రైడ్ సో మెనీ థింగ్స్. నేను ఒక 2 ఎకరాలు ల్యాండ్ తీసుకుని పొలం పని చేశాను. ఊరికే నాకు ఐ వాంటెడ్ టు డూ అగ్రికల్చర్ చేయాలనిపించి. ఎన్ని కష్టాలు చూస్తుంది తెలుసు అందులో, నువ్వు నమ్మవు. మనకి సరిగ్గా వాళ్ళు కలుపులు తీయడానికి వాళ్ళు దొరకరు, లేబర్ దొరకరు, తర్వాత కరెక్ట్ టైంకి మనకు అక్కడ రేట్ రాదు, చాలా చూశాను. జస్ట్ అన్ ఎక్స్పీరియన్స్. నువ్వు డాక్టర్ కదా నీకేం కర్మ అంటే అలా కాదు, జస్ట్ అన్ ఎక్స్పీరియన్స్. అది నిజంగా నాకు ఇష్టం లేకపోవచ్చు, అవన్నీ కూర్చోబెట్టాడు ఎండలో నుంచుని చేయించి, నాకెందుకు, నేను ఏసీ రూమ్లో కూర్చోవచ్చు కదా అనుకోవచ్చు. బట్ ఇఫ్ యూ డోంట్ టేస్ట్ సో మెనీ థింగ్స్, నీ లైఫ్లో నీకు నిజంగా ఏమి ఇష్టమో తెలియదు. మనం అలా అనుకుంటాం, ఇష్టం ఇది అని వెళ్ళిపోతుంటాం. నిజముగా చెప్తున్నాను, ట్రై సో మెనీ థింగ్స్. ఓకే, నేను ఊరికే ఒక టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. డబ్బింగ్ ఆర్టిస్ట్గా, ఓకే, తర్వాత మూవీలోకి, తర్వాత ఇట్లా మోటివేషనల్ దానిలోకి, డెంటల్ తర్వాత ఫేషియల్ సర్జరీ, లండన్, సింగపూర్, ఇట్లా సో మెనీ థింగ్స్ ఎందుకు చేశామంటే జస్ట్ టేస్ట్. ఒక 26 years కంటిన్యూస్గా అయ్యప్ప దీక్ష, ఓకే, కొన్ని రకాల సాధనలు, కొన్ని విద్యలు, ఇవన్నీ సో మెనీ థింగ్ ఉంది లైఫ్లో, ఏదైనా చేయొచ్చు. బిట్ కాయిన్లో పెట్టి డబ్బులు పోగొట్టుకున్నాం. సో వాట్ వీ కెన్, సో మెనీ థింగ్స్ ట్రై చేయాలి. మనిషి ట్రై చేయకుండా, ఎక్స్పాండ్ అవ్వకుండా ప్లీజ్ ఉండిపోకండి. ఎంత వస్తే అంత. అంటే ఇలా ఎక్స్పాండ్ చేసి ఒక దాంట్లో ఇంకో దాంట్లో వెళ్తూ ఉంటే, అట్లే ఒక అమ్మాయి చాలా ట్రై చేసి యాక్టింగ్ నుంచి ఇప్పుడు ఫార్మింగ్ దాకా వచ్చి ఉంటే, ఆ అమ్మాయిని ఏమన్నారు అంటే, ఒక దాంట్లో నీకు చేతగాక అన్నిట్లో తిరుగుతా ఉన్నావా నువ్వు. ఎగ్జాక్ట్లీ, అనేవాళ్ళు ఏదని అంటారు, అనేవాళ్ళు మస్తు రకాలు అంటారు. నేను అంటున్నాను, వాళ్ళ కోసం అయితే అసలే బతకూడదు. ఎవరైతే నువ్వు ఇది చేసావు అది చేసావు, నేను ఫిల్మ్ స్టార్స్ని చూశానండి, వీడు నోరు మూసుకుని ఊరుకోక పాలిటిక్స్లోకి ఎందుకు అని. అన్ని ట్రై చేయాలి, అందరికీ రైట్ ఉంది, ఎవరు ఎందులో కన్నా పోవచ్చు. ప్లీజ్ ఎక్స్పీరియన్స్ లైఫ్, జీవితాన్ని ఎక్స్పాండ్ చేసి ఎక్స్పీరియన్స్ చెయ్యండి ప్లీజ్. ఏమవుతుంది, ఏం కాదు. కొంతమంది ఏమీ చెయ్యలేక ఆ లోపల ఉండిపోయి ఇంతలో చాలు నాకు అనుకుంటారు. సంతృప్తికి
సంకోచానికి అండ్ చెయ్యలేని చేతగానితనానికి చాలా తేడా ఉంది. ఓకే. అండ్ ఏది చేసినా ఆ ప్రాసెస్ అంతా నాకు సంతృప్తినిచ్చింది. మోరా లెస్సా గెలిచానా ఓడానా కాదు పాయింట్ ఇక్కడ. అన్ని సంతృప్తినిస్తుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా ఎంజాయ్ చేయడం వస్తే లైఫ్ నిజంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. లేకపోతే చాలు నేను ఇందులో హ్యాపీగా ఉన్నాను అనుకుని ఉండిపోవచ్చు. ఓకే. అది జెన్యూన్ గా లోపల నుంచి ఒక స్టేజ్ వచ్చాక చాలా రవై చేసా మస్తుగా. నౌ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐ హ్యావ్. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐ లూజ్. ఓకే. పోయినా కూడా నేను హ్యాపీ వచ్చినా హ్యాపీ. బికాస్ ఐ రియలైజ్ దిస్ ఈజ్ అన్ ఎంప్టీ పీస్. అట్లా వచ్చాం అలా వెళ్ళిపోతాం, అలా వచ్చాం అలా వెళ్ళిపోతాం. బట్ ఆ ప్రాసెస్ ని ఎంజాయ్ చేయడం రావాలి. ఆ ప్రాసెస్ ని ఎంజాయ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. రిస్క్ తీసుకోవాలి, ట్రై చేయాలి, కొత్తవి చూడాలి, కొత్త పీపుల్తో మాట్లాడాలి, కొత్త కొత్త మైండ్ సెట్లు అర్థం చేసుకోవాలి, నష్టపోవాలి, గెలవాలి, ఓడాలి, గెలవాలి. ఏమీ కాదు, ఏమి కాదు తెలుసా, నిజంగా చెప్తున్నాను, ఏమీ కాదు. ట్రై చేయండి ప్లీజ్, అన్ని ట్రై చేయండి లైఫ్లో, అన్ని రకాలు ట్రై చేయండి. ఓకే, ఏమి కాదు. బేసిక్గా ఇది ఫస్ట్ టైం విన్నాం. అన్ని ట్రై చేయండి, ఏదో ఒకటి అయింది, అవ్వకపోయినా ఏం కాదు, ఏమి అవ్వదు. మనమే ఆపుకుంటాం, మనమే చాలా రెస్ట్రిక్ట్ చేసుకుంటాం. నేను చెప్తున్నదా, కొంత ఆఫ్రికా అడవులు అట్లకి వెళ్ళామనుకో, ఇక్కడ ఇట్లా ఇట్లా 4 రంగులు వేసుకుని ఇక్కడ 4 రంగులు తక్కువ వేసుకుంటే వాళ్ళలో కంప్లైంట్స్ వస్తాయి. అట్లా అనేటోళ్ళు కూడా ఉన్నారు. నిన్ను ఏది ట్రై చేసినా అనేటోళ్ళు ఉంటారు. అన్ని రుచి చూడు, దేనికి అంటుకోకు. నేను అన్ని ట్రై చేశానండి నాకేం కాలేదు, ఇంకోటి ట్రై చేయి. యాజ్ సింపుల్ యాజ్ దాట్. నిజంగా కూడా లైఫ్ చాలా బాగుంటుంది. ఈ నాకు ఇలాంటి మాటలు వచ్చినప్పుడు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అన్ని ట్రై చేస్తావు, ఇట్లా వస్తుంది. డబ్బులు లేనివి చాలా ట్రై చేయొచ్చు తెలుసా, డబ్బులు లేనివి కూడా చాలా ట్రై చేయొచ్చు. నేను ఒక అతన్ని చూశాను, పావురాలకి ట్రైనింగ్ ఇస్తాడు. ఆ పావురం సగం గాల్లోకి వెళ్ళాక చప్పట్లు కొడితే అక్కడ ఆగిపోతుంది, మళ్ళీ చప్పట్లు కొడితే వెనక్కి వస్తుంది. ఓకే, ట్రై. లైఫ్లో ఎన్ని ట్రై చేయొచ్చు తెలుసా. మనమే మన జీవితాన్ని ఇట్లా రెస్ట్రిక్ట్ చేసుకుని అందులోనే ఉండిపోయి, మా ఆయన ఇట్లా అన్నాడు, మా అత్త ఇట్లా, నా కొడుకు ఇట్లా, నా కొడుకు, ఇందులోనే పడిపోతాం. లైఫ్ ఇస్ సో సింపుల్ అనిపిస్తుంది మీరు చెప్పినప్పుడు. అయ్యో నిజంగా ట్రై చేయాలి తెలుసా, ఏమీ ఖర్చు ఉండదు. నేను నిజంగా చెప్తున్నాను, ఏమీ ఖర్చు ఉండదు. మనం ఎక్స్ప్లోర్ చేయాలంటే బోలెడు విషయాలు ఎన్ని ఉన్నాయో. యూ జస్ట్ హ్యావ్ టు టేస్ట్ థింగ్స్. అది బై వర్చ్యూ వస్తుంది. కొంతమందికి ఇది ఎంత చెప్పినా కూడా ఎంజాయ్ చేయాలా అమ్మో అనేటట్టు. ఇప్పుడు ఇవన్నీ చేస్తే నా ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారని. మీ ఫ్యామిలీని 23 గంటల 30 నిమిషాలు చూసుకోండి, ఒక 30 నిమిషాలు ఎక్స్ప్లోర్ చేయండి. 24 గంటల్లో 23 గంటల 30 నిమిషాలు మీ ఫ్యామిలీనే చూడండి. ఒక 30 మినిట్స్ అన్న లైఫ్లో ట్రై సంథింగ్ న్యూ. రియల్లీ చెప్తున్నాను. ఇప్పుడు ఈ గోల్డ్లకి పెట్టుకోవడానికి వేలకు ఖర్చు పెడుతున్నారు గోల్డ్లకి. ఇఫ్ యూ స్టార్ట్ డూయింగ్ సంథింగ్, లైఫ్లో చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలా అవన్నీ వదిలిపెట్టి అసలు అలా ఎలా మాట్లాడతారండి వాళ్ళు అని వాళ్ళ కోసం వాళ్ళు ఎందుకు అలా మాట్లాడారు అని సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. నా ఎంటైర్ థెరపీ ఏం చేస్తుందంటే, వాళ్ళు ఎవడెవడు ఏమేమి మాట్లాడుకుంటాడో లిస్ట్ రాసుకుని వాళ్ళకే ఇచ్చే మాట్లాడుకుంటారా మీ ఇష్టం అని. ఇప్పుడు మీరు హ్యాపీగా ఉండడానికి ఏం చేసుకోవచ్చు, మీకంటూ ఒక స్టెప్ నెక్స్ట్ ఏంటి అనేది నిజంగా కావాలి. దానికే మేము ముద్ర అని, ఒక దండం అని, లేకపోతే దేవుడికి విగ్రహం చేసుకుని, యూ హ్యావ్ ఎ కనెక్షన్ వెర్ యూ టాక్, వెర్ యూ కన్వే. ప్రాబ్లమ్స్ అన్ని చెప్పేసుకో 10 నిమిషాలు, తర్వాత దులిపేసుకుని డూ వాట్ యూ వాంట్ టు డూ, ఎక్స్ప్లోర్ లైఫ్. ఓకే, చేయగలిగితే చాలా చాలా బాగుంటుంది లైఫ్. నిజంగా వెళ్ళిపోతుంటే చూసి 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 ఏం చేశారో జీవితంలో అంటే, ఆ 5 మందిని సాటిస్ఫై చేయడానికి బతికాను. వాళ్ళు ఎంత చేసినా కూడా ఈ 140 కోట్ల పాపులేషన్లో ఆ 5 మంది ఏమనుకుంటారో అని బతికాను. ఇంకా వాళ్ళు నిజంగా 5 మంది కోసమే నా 100 ఏళ్ల జీవితం ఆ 5 మందిని సాటిస్ఫై చేయడానికి ఎందుకున్నాను. ఓకే, ఇది మెంటల్గా మైండ్ లోపల జరిగే సెపరేషన్, బయట చేసేది కాదు. వాళ్ళని వదిలేయమని కాదు, ఆ 5 మందిని బాధ పెట్టమని కాదు. వాళ్ళు అక్కడ ఏమవుతున్నా, నా లైఫ్లో ఐ హ్యావ్ బ్యూటిఫుల్ థింగ్స్ టు డూ. మంచి పెయింటింగ్ వేస్తాం. ఓకే, పెయింటింగ్ రాలేదు అసలు నాకు, ఓన్లీ రంగులతో గీస్తా. మధ్య అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ అని ఏది పడితే చేస్తా అనకూడదు, అలా పాపం తిట్టుకుంటారు. బట్ ఆర్ట్ ట్రై చేయండి, లర్న్ ఇట్. ఒక అతను పియానో నేర్చుకున్నాడు. ఓకే సార్ మీరు వినాలి సార్
సరే విన్నా. చాలా అంటే అసలు అది రిథమ్ లేదు, దానికి ట్యూన్ లేదు, టోన్ లేదు, ఏం లేదు. నేను ఫస్ట్ ఇట్లా ఏంటి ఇట్లా చేస్తున్నాడు అనుకున్నాను నిజంగానే. కానీ విత్ ఇన్ నో టైం ఎంత బ్యూటిఫుల్గా ప్లే చేస్తున్నాడు. సో పాయింట్ ఇస్, స్టార్టింగ్లో ఏది రాదు బాస్, ఫెయిల్ అయిపోతాం. బట్ యు కీప్ డూయింగ్ ఇట్. అన్నీ వస్తాయి. అండ్ లైఫ్లో ఒక చోట ఉండిపోకూడదు. ఒక అతను నాకు తెలుసు, జాబ్ చేస్తాడు. 23,000 ఫ్రమ్ పాస్ట్ 12-15 ఇయర్స్ నుంచి 20 నుంచి 23 దాకా వచ్చాడు. ఈసారి 500 పెంచారండి, నాకు 500 పెంచాడండి. నువ్వు అది గొప్ప విషయంగా చెప్పుకున్నామో, ఒక చోటే ఉంటున్నావు. 15 ఏళ్ళు నీకు 300-200 నీ వర్క్ కెపాసిటీ పెరుగుతుంది. అది పోయినట్లాగే ఉండని ఒక్క అరగంట రోజుకి ఏదైనా నేర్చుకుని 10 మందికి ట్యూషన్ చెప్పు. 10th సిలబస్ బుక్స్ తెచ్చుకుని 10th క్లాస్ పిల్లలు చదువు చెప్పు, డబ్బులు వస్తాయి. డూ సంథింగ్ టు ఇంప్రూవ్. నాట్ దట్ ఆ డబ్బులు తీసుకెళ్ళి నువ్వు ఏదో ఇలా లావిష్గా ఖర్చు పెడతావని కాదు. నేను ఇంప్రూవ్ అవ్వగలను. డబ్బు కష్టమా, నేను దాటుతా. నాకు రిలేషన్షిప్లో ప్రాబ్లమా, నేను చేసుకుంటా. ఒక అతనికి మ్యారేజ్ అయింది, ఫస్ట్ వైఫ్ వదిలేసింది, దాని తర్వాత పెళ్లి చేసుకోలేదు. అందరు అమ్మాయిల మీద ఇట్లా మొహం మార్చుకుని కూర్చుంటాడు. అంటే ట్రై, మంచిగా వెళ్ళు, పెళ్లి చేసుకొని కోటి, ఏమైంది, మాట్లాడు. ఈసారి ప్రేమగా చూసుకో, ఈసారి నేను వదలకుండా చూసుకో, హాయిగా ఉండు. లైఫ్ కెన్ గో సో మచ్ కదా. ట్రై చెయ్యండి, లైఫ్లో ఒక అడుగు ముందుకు వెయ్యండి. ఎప్పుడు అట్లా ఒక దాంట్లో ఉండిపోయి కాంప్లెక్స్లోకి వెళ్ళిపోయి ఫెయిల్ అవుతామని ఆగిపోతుంది. ఫెయిల్ అయితే పోతారు, ఏమైంది. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, నాకు ఇది సంతోషం అని నువ్వు ఎలా డిసైడ్ చేసావో ఎక్స్ప్లోర్ చేయి. నాకు ఇంతలో చాలు అన్నావు కదా, అది ఎలా వచ్చావు ఆ కంక్లూజన్కి? జస్ట్ బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎ కెపాసిటీ టు గ్రో, దానివల్ల వచ్చావా? నేను చాలా చేయగలను, బట్ స్టిల్. ఇప్పుడు రజనీకాంత్ గారు లాంటి వాళ్ళు, ఆయన హిమాలయాలకు వెళ్ళాల్సిన పనిలే కదా, బికాస్ హీస్ ఎర్న్డ్ సో మచ్, హీస్ గోయింగ్ ఎనీవేర్ కదా. అట్లాగా వెనెవర్ యూ హ్యావ్ సర్ప్లస్, అప్పుడు వదలడం మజా, అప్పుడు తృప్తి రావడం మజా, అప్పుడు టేస్ట్. నాకు అన్నం కొనుక్కుని తినగలిగే కెపాసిటీ ఉన్నా ఉపవాసం చేయడం గొప్పతనం. నాకు తిండే లేని రోజున ఇది ఉపవాసం అని అనుకోవడం కాదు. నేను కొనగలను, తినగలను, రుచి చూడగలను అని తెలిసిన రోజు కూడా నేను ఉపవాసం అంటే అది. ఓకే, అలాగే నేను డబ్బు సంపాదించగలను తలుచుకుంటే, సంపాదించా చూపించా కూడా. నౌ ఐఎమ్ స్లోలీ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. అది సంతృప్తితో నాకింతే. అలాంటప్పుడు ఎవడైనా చెప్పినా కూడా డజంట్ మ్యాటర్, తెలుసా, డజంట్ మ్యాటర్. నేను చేశాను, చూశాను, అవన్నీ అయిపోయాక వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ కూడా చేయను. అవునా, ఓకే ఓకే ఓకే. హోప్ఫుల్ ఇది అర్థం కావాలి. ఇట్స్ అ వెరీ ప్రొఫౌండ్ లెసన్. దే షుడ్ 1-10 సార్లు చూస్తే ఆ ఇంట్రికసీస్ అర్థమై ఒక చిన్న ముడి అలా విడిపోతుంది, హ్యాపీగా ఉంటుంది. హోప్ నా మాటలు మంచిగా ఉద్దేశంతో వాళ్ళకి తగలాలి, తెలియాలి, అర్థం కావాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.